అండి అందరికీ ఈరోజు స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఎంతో టేస్టీ ఈజీగా చేసుకునే రెసిపీ బఠానీ సేమియా కట్లెట్స్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్స్ కట్ చేసుకోవాలి, గ్రీన్ చిల్లీ కట్ చేసుకోవాలి, క్యారెట్ తురుముకోవాలి. అలాగే ఈ గ్రీన్ పీస్నంతా వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక దీన్ని అంతా బౌల్లోకి వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ ఇవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర నా దగ్గర లేదు, వేసుకోలేదండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొద్దిగా లెమన్ కూడా కట్ చేసి పిండుకొని వేసుకోండి. లెమన్ వేసిన తర్వాత సేమియాని కూడా ఆ మిశ్రమంలో వేసుకోవాలండి. సేమియా ఎందుకు వేస్తున్నామంటే మనం కట్లెట్స్ తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది మధ్యలో తగిలినప్పుడు. ఒకవేళ సేమియా వద్దన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఈ మిశ్రమం కలిపిన తర్వాత చూడండి ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత చేతిలో ఒత్తుకోవాలి. కట్లెట్ షేప్లో ఒత్తుకోవాలి. ఇలా అన్నిటిని ఒత్తి ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక మనం చేసుకున్న కట్లెట్స్ అన్నీ ప్యాన్ మీద పెట్టి ఇలా అదుముకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ వద్దన్న వాళ్ళు గీ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, మన చాయిస్ అండి, మన ఇష్టం. మనం ఏం తినాలంటే అది వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకు ఈ కట్లెట్స్ అనేది రెడీ అవుతుంది. ఈవినింగ్ పూట ఆయిల్ తక్కువగా ఇలా స్నాక్స్ చేసి పెద్దలకు కానీ పిల్లలకు కానీ పెట్టినామంటే టేస్టీగా చాలా హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వస్తే చాలండి. ఎంతో టేస్టీ కట్లెట్స్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.